నేను ల్యాండ్ డెవలపర్స్లో సేల్స్ ఎగ్జిక్యూటివ్ చేస్తున్నాను సార్ నేను. సో ఇది వచ్చేసి మనకు గౌతాపూర్ అనే ఏరియా. ఇది ఇప్పుడు వచ్చి మనకు రాక్ మెడోస్ అనే వెంచర్ వేయడం జరిగింది. ముడా వెంచర్ విత్ రేరాపూర్ సార్. ఇది మొత్తం ఇది వచ్చి విస్తీర్ణము 12 acres వెంచర్. ఇది దీంట్లో మొత్తం 200 ఫ్లాట్స్ ఉన్నాయి. దీంట్లో ప్రజెంట్ మనకు 85 ఫ్లాట్స్ అవైలబుల్లో ఉన్నాయి సార్ ఇక్కడ. సో మనకేంటంటే కమర్షియల్ అండ్ రెగ్యులర్ ఇవన్నీ చూసుకుంటే మీకు రెగ్యులర్ ఫ్లాట్స్ 40లో కమర్షియల్ ఉంటాయండి మనకు. సో ఇది రోడ్ చూసుకుంటే 30 వైడ్ రోడ్. ఇది సో ఆ స్టోన్ నుంచి ఈ స్టోన్ దాకా మనకు 30 వైడ్ రోడ్ అంటారు దీన్ని. సో అదేవిధంగా ఇది చూసుకుంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అండి. ఇదే కాకుండా మీకు అండర్ గ్రౌండ్ వాటర్ పైప్ సిస్టమ్ ఇస్తారండి. ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ ఇస్తారు, సరౌండింగ్ కాంపౌండ్ వాల్ ఇస్తారు, ఎంట్రన్స్లో గ్రేట్ ఆర్చ్ ఇస్తారు అండ్ ఎలక్ట్రిక్ లైన్స్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, అదేవిధంగా మనకు చిల్డ్రన్స్ పార్క్ అవుట్ ఇస్తుంది. నెక్స్ట్ రెవెన్యూ ప్లాంటేషన్ ఇస్తారు. అండ్ ఇది వచ్చి మీకు బీటీ రోడ్ అంటారు, ఇది బ్లాక్ టాప్ రోడ్. సో మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మా దగ్గర తక్కువ ఇన్వెస్ట్లో మీకు ఎక్కువ లాభాలు వచ్చేటువంటి వెంచర్లు చాలా ఉన్నాయి సార్ మా దగ్గర. ఏంటి సార్ షూరిటీ ఏంటంటే మనకు 13 నుంచి 50 సంవత్సరాల లింక్ డాక్యుమెంట్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా నాన్ అగ్రికల్చర్ సర్టిఫికేట్ ఇస్తారు, ఐఎస్ఓ సర్టిఫికేట్ కంపెనీ విత్ రేరా అప్రూవ్డ్ సర్టిఫికేట్ ఇస్తారు మనకు. సో విధంగా చూసుకోవాలంటే మీరు తక్కువ ఇన్వెస్ట్ చేయగలిగితే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మీరు ఆ పక్క చూడగలిగితే అక్కడ మీకు త్రిపుర అనేది వస్తుంది సార్. 1 kilometer ఎగ్జిస్ట్ లెక్కించి అక్కడ 1 kilometer డిస్టెన్స్లో. సో మన దగ్గర వచ్చి స్టార్టింగ్ 150 గజాల నుంచి స్టార్ట్ అవుతుంది సార్. సో లో బడ్జెట్లో కావాలనుకున్న వాళ్ళు త్రిపుర ఉంది. నెక్స్ట్ కొద్ది ముందుకెళ్తే కేశంపేటలో మనకు ఫార్మా సిటీ అనేది కాస్త స్మార్ట్ సిటీ అని అవ్వడం ఇప్పుడు. సో స్మార్ట్ సిటీ అనేది 11,000 ఎకరాల్లో ఉన్నది. అదే ఇది సెంటర్ ఆఫ్ పాయింట్ ఇది. సో కొద్ది ముందుకెళ్తే బాలనలో పోలేపల్లి సెజ్ ఉన్నది, ఇండస్ట్రియల్ జోను. 4 నుంచి 5 లక్షల దాకా ఎంప్లాయ్మెంట్ జోన్ ఉన్నది. సో ఇది నేషనల్ హైవే 44 బెంగళూరు హైవే అనేది ఆ దేశంలోని అతిపెద్ద జాతీయ రహదారి. ఇది 4135 కిలోమీటర్ల జాతీయ రహదారి. సో అక్కడి నుంచి బాలనగర్ ఏరియాలో, బాలనగర్ నుంచి ఒక 3 కిలోమీటర్ ముందుకు వస్తే గౌతాపూర్ అనే ఏరియా. మీరు మన వెంచర్ కదా, మన వెంచర్ కన్నా ముందు చూసుకుంటే స్వర్ణభూమి అనే వెంచర్ ఉన్నది. అక్కడ వచ్చేసి గజము 11,000 ఉంది సార్. మన దగ్గర ప్రజెంట్ వచ్చేసి 9,500కి మీకు ఇవ్వడం జరుగుతుంది విత్ 1 వీక్ ఆప్షన్లో. అదే మేము 1 వీక్లో పే చేయలేమనుకుంటే 1 మంత్ ఆప్షన్ కిందకి వస్తే మీకు 9,700కి వస్తుంది గజము. లేదు మాకు ఇంకా టైం కావాలనుకుంటే 3 మంత్స్ ఆప్షన్ కిందకి వస్తే 10,000 వస్తుంది గజము. ఇంకేమైనా డౌట్ లేదు సార్ మీకు? మనీ ఇప్పుడు ఎలా పే చేయాలి సార్? ఎట్లా మనీ అనేది ఒకసారి మీరు సైట్ విజిటింగ్ వచ్చారు కదా సార్, మా అడ్మిన్ వాళ్ళతో కూర్చోబెట్టి మిమ్మల్ని ఇంకొద్ది డెవలప్మెంట్స్ కనుక్కున్న తర్వాత మీరు మనీ పే చేసుకోవచ్చు సార్. ప్రజెంట్ అయితే మనం టోకన్ అమౌంట్ ఒకటి ఉంది. సో టోకన్ అమౌంట్ అనేది 50,000 పే చేసుకుంటే వితిన్ 2 డేస్లో ఇంకా రిమైనింగ్ 1,00,000 పే చేసుకుంటే 1,50,000 మీ అకౌంట్లో మీ ఏదైతే ఉంటుందో బడ్జెట్, ఆ బడ్జెట్ నుంచి తీసేసి రిమైనింగ్ అమౌంట్ 1 వీక్లో కట్టగలిగితే మీకు 9,400కి వస్తుంది. లేదు నాకు కొద్దిగా టైం కావాలనుకుంటే టోకన్ అమౌంట్ పే చేసుకొని వితిన్ 2 డేస్లో 1,00,000 పే చేస్తే అక్కడి నుంచి 1 మంత్లో రిమైనింగ్ అమౌంట్ పే చేయాలా. ఇంకేమైనా డౌట్ లేదు సార్? సో ఈ విధంగా చూసుకుంటే మీకు అనేక రకాల డెవలప్మెంట్స్ ఉన్నాయి సార్. మనకు కొద్దిగా ముందుకెళ్తే మనకు రంగారెడ్డిగూడ అనే ఏరియాలో నెహ్రూ జూలాజికల్ పార్క్ సార్. ఎన్ని ఫ్లాట్స్ ఉన్నాయి సార్? ప్రజెంట్ 85 ఫ్లాట్లు ఉన్నాయి సార్. మీరు చూస్తున్నారు కదా జనాలు ఏ విధంగా వచ్చి సేల్స్ అయినాయో. మొత్తం క్లోజింగ్ టైంలో వచ్చారు మీరు. కొద్దిగా ఒక 2 hours ముందుగానే వచ్చుంటే మనకు చాలామంది జనాలు ఉన్నారు. ఆల్మోస్ట్ ఈరోజు ఒక 30 ఫ్లాట్స్ సేల్ అయినాయి సార్ ఈరోజు. ఎందుకంటే త్రిపుర అనేది ఇప్పుడు బాగా ఉజ్వలంగా జరుగుతుంది కాబట్టి వర్క్ అనేది మీకు బాగా తెలుసుంటుంది. త్రిపుర వర్క్ ఎలా నడుస్తుంది, భూశాఖం జరుగుతుందా లేదా, సో మార్కింగ్ ఎలా జరిగింది, అవన్నీ తెలుస్తాయి మీకు. మనకి ఇప్పుడున్న ప్రజెంట్ చెప్పండి సార్, మీరు నోటింగ్ సార్. మనకి ఈ ఫ్లాట్లకి ఏం డిస్టర్బెన్స్ కానీ ఇట్లాంటివి అంటే మీరు అన్న మీ డౌట్ హైడ్రా అనేది ఏంటంటే ఇళ్ల మధ్యలో కట్టడాలు జరిగిన కబ్జా కట్టడాలు సార్. ఇది ఏంటంటే మన సంస్థ రన్లిజన్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే అగ్రికల్చర్ ల్యాండ్ తీసుకొని రేరా అప్పుడు ద్వారా నాన్ అగ్రికల్చర్ సర్టిఫికేట్ తీసుకొని దీన్ని వెంచర్గా చేసి మనకు సేల్ చేయడం జరుగుతుంది సార్. ఎటువంటి బాధ ఏమీ లేదు. మా పైన భరోసా పెట్టి మీరు ఇన్వెస్ట్ చేయండి. వితిన్ 5 yearsలో మీకు డబుల్ టు ట్రిపుల్ చేసే అవకాశం మాకు ఇవ్వండి సార్. అద్భుతమైన అవకాశం తీసినందుకు థ్యాంక్ యూ సార్.